Is there anything too hard for God? మరి ఏది కూడా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము దేవునికి సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Absolutely not. హల్లెలూయా. ఏది కూడా అసాధ్యం కాదండి. అన్ని కూడా సమస్తము కూడా సాధ్యమే. మరి ఆయన అన్నిటిని కూడా ఆయన సాధ్యపరచగలిగేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This morning I'm going to pray. మరి ఈ యొక్క ఉదయకాలము మరి అయ్యగారు ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. And we will go right into the word of God. మరి ప్రార్థన అయిపోయిన వెంటనే మరి వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you today. ప్రభువా నాయనా నీకే వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. That you're God and there's none beside you. నాయనా మరి నాయనా నీ యొక్క మా శక్తి ద్వారా కాదు నాయనా నీ ఆత్మ ద్వారానే కార్యాలు నెరవేరుస్తున్నారా మీకు వందనాలు. And Lord, we invoke your presence in here now. ప్రభువా మరి మా మధ్యలోనికి నీ యొక్క సన్నిధిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. In the name of Jesus. యేసు నీ మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. For there is nothing too hard for God. దేవా నీకు ఏది కూడా మరి అసాధ్యమైనటువంటి కార్యమే లేదు. నీకు సమస్తము సాధ్యమని నీవు నిరూపించుకున్న దేవుడు. You specialize in the things that seem impossible. మరి ఎంతో అసాధ్యము అనుకున్నటువంటి కార్యక్రమాలు మరి ఎంతో అసాధ్యం జరగదు అనుకున్నటువంటివి కూడా మీరు జరుగుతాయి అనేటువంటి విధంగా మీరు సాధ్యపరిచే దేవుడు. So Father, we invoke your presence into the room now. ప్రభువా మేము ఉన్నటువంటి ప్రాంతాల్లో మేము ఉన్నటువంటి స్థలాల్లో నీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. In the name of Jesus. యేసు నీ మహిమ కలిగిన నామములో నాయనా మిమ్మల్ని మీకు ప్రార్థన చేస్తా ఉన్నాం. And God, we thank you now. ప్రభువా నీకే మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. In Jesus' name. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Today I'm going to share on the miraculous healing power of Jesus. మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి యేసుక్రీస్తు ప్రభు ఆయనలో ఉన్నటువంటి స్వస్థత ప్రభావం ఎటువంటిది అనే దాని గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. And I will be coming from Matthew the 8th chapter. మరి ఆ యొక్క మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. And I will begin at the first verse. మరి అక్కడ 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహంలో ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. Okay, we will read from the first through the 10th verse. మరి ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు చదువుకుందామండి. నేను చదువుతున్నాను. ఆయన ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకును కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. ఆయన కఫర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీల్లో నేనెవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Amen. Our emphasis will be on the 5th through the 10th verses. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో 5వ వచనం నుంచి మరి ఆయన 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో మరి అక్కడ చాలా మరి శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనం చదువుకున్నామండి. We are living in a time when the miraculous is needed more than ever before. మరి మనం ఎటువంటి దినాల్లో మనం ఉన్నామంటే ఈ యొక్క స్వస్థతలు అనేటువంటివి మనకు
ఈ దినాల్లో చాలా అవసరము అయినటువంటి దినాలు. ఎందుకంటే స్వస్థత మరి అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది. Here in America, when someone gets sick, మరి అమెరికా దేశంలో మరి ఎవరికైనా మరి అనారోగ్యంగా ఉన్నట్లయితే the normal thing is not to pray, but to go to the doctor. మరి ఇక్కడ చేసేటువంటి పని ఏంటంటే వారు మొట్టమొదటిగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ వారు ఆ యొక్క రోగం వదిలిపోవాలని ప్రార్థన చేయడానికి వారు ఇష్టపడరు. But the Bible says in the book of James, మరి అయితే యాకోబు పత్రికలో మరి ఆ యొక్క దేవుని వాక్యం చెప్తా ఉందండి, if there's any sick among us, మరి మీలో ఎవరైనాను మరి ఆ రోగి అయి ఉన్నాడా, let us call for the elders of the church. మరి అయితే మీరు రోగి ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దలను మరి మీరు పిలిపించి మీ ఇంటికి పిలిపించండి అని రాయబడి ఉందండి. Pray in the prayer of faith. మరి వారు మరి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన వారు మరి మీరు చెయ్యండి అని అక్కడ రాయబడిందండి. Anointing with oil. మరి వారికి నూనె రాసి వారికి ప్రార్థన చేయండి అని ఆ యొక్క అభిషేకించండి, నూనెతో అభిషేకించండి అని అక్కడ రాయబడిందండి. And the power of God. మరి ఆ తర్వాత మీరు ఇవన్నీ చేసిన తర్వాత మరి దేవుని శక్తి అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంది అని వారు చెప్పారండి. Can heal. మరి ఆ యొక్క దేవుని శక్తి ఆ యొక్క రోగిని స్వస్థపరిచేదిగా ఉంటుంది అని చెప్పారండి. But there's sometimes in our lives, మరి అయితే మరి చాలా విచారకరమైన విషయం ఏంటంటే చాలా సార్లు మన జీవితాల్లో ఈ విధంగా చేయమండి. as pastors, that the people can't get to us. మరి ఎందుచేతంటే మనకు ఆ యొక్క దైవ సేవకులు ఎక్కడ దొరుకుతారో, మరి దేవుని ఆ యొక్క ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులైనటువంటి వారు దొరకని పరిస్థితుల్లో మనము ఇటువంటి కార్యాలు మనం చేయలేకపోతున్నాం. So it's important that we carry the power of God. మరి అందుచేతే ఆ యొక్క దైవ సేవకులైనటువంటి మనము ఆ యొక్క దేవుని యొక్క శక్తిని మనము ఆ యొక్క ప్రజలకు ఆ యొక్క ఇచ్చేవారిగా మరి మనం ఉండాలి, ఆ శక్తితో నింపబడి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. In our lives, మరి మన జీవితాల్లో ఆ దేవుని శక్తిని మనం పొందుకొని మన ద్వారా దేవుని శక్తి ప్రసరించే విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And the way that we do that, మరి ఆ విధంగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి దేవుని మరి ప్రతినిధులంగా మనం ఈ లోకంలో పనిచేసినప్పుడు is first of all by praying. మరి అది మొట్టమొదటిగా మనం అలా చేయాలని మనం ఇష్టపడినట్లయితే మొదటిగా ప్రార్థన అనేటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 1 Thessalonians 5:18. మరి మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే tells us, మరి అక్కడ ఈ మాటలు మనం చూస్తా ఉన్నామండి. I'm sorry, 1 Thessalonians 5:17. మరి ఆ యొక్క మొదటి తెస్సలోనికలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. ఆ వాక్యంలో మీరు చూసినట్లయితే అక్కడ ఆ శ్రేష్టమైనటువంటి మాటలు ఎడతెగక ప్రార్థన చేయండి అని అక్కడ ఆ వాక్యంలో మనం చూస్తున్నామండి. It says pray without ceasing. మరి ఎప్పుడు కూడా మనం ప్రార్థన అనేటువంటిది ఆపకుండా మరి ఎప్పుడు నిత్యము మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి అనేటువంటి అర్థాన్ని ఇస్తుందండి ఆ మాట. The Bible says a faithful man abounds with blessings. It says to pray without ceasing. Men ought to always pray and not faint. మరి దాని అర్థం ఏమొస్తుంది అంటే ఒక విశ్వాసము ఆ యొక్క దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన అనేటువంటిది ఆపకుండా ఆయన ప్రార్థనాపరుడుగా ఆయన ఉండాలి. ఆయన ప్రార్థన చేసే విషయంలో అలసిపోకుండా మరి నిరంతరము కూడా ప్రార్థన చేసే విధంగా ఉన్నప్పుడు అతను దేవుని చేత బలముగా వాడబడతాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నామండి. So because we're praying and we're seeking God, when people can't get to us, we can merely speak the word of God and the healing power of God will come. మరి ఆ మంత మాత్రమే మనం ఎప్పుడైతే ఈ విధంగా దేవుని శక్తితో మనం నింపబడ్డామో అప్పుడు మనము ఆ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు మనల్ని అభిషేకించి మనము ఆ యొక్క మరి వారిని స్వస్థపరిచే విధంగా ప్రభువే కార్యాలు జరిగిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Thank you Jesus. హల్లెలూయా. థాంక్ యూ. Hallelujah. Hallelujah. I'm excited. We can speak the word. మరి ఆ యొక్క యేసయ్య మరి ఇక్కడ మరి ఆ గ్రామానికి వెళ్ళలేదు, కానీ ఒక మాట మాత్రం సెలవిచ్చినట్లయితే
అది అక్కడ కార్యం జరిగినట్లుగా మనము కూడా ఒక మాట సెలవిచ్చిన చాలు వేరొక ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా స్వస్థపరచబడతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And people will be healed immediately. మరి ఆ యొక్క మాట సెలవిచ్చిన వెంటనే మరి అదే సమయంలో మరి వేరొక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క స్వస్థపరచబడేటువంటి ఆ యొక్క శక్తిని ప్రభు మనకి నీకు నాకు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. In our text, if we look in the text today, Matthew 8 in the text. మరి మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూసుకుందామండి. There's two different occurrences of healing that take place. మరి ఈ యొక్క మనం చదివినటువంటి 8వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో రెండు స్వస్థతలు మరి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఈ 10 వచనాల్లోనే జరగడం మనం చూసాం. In the first miracle here, the man comes to Jesus. మరి ఇక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క జరిగినటువంటి ఆ యొక్క స్వస్థత ఎలా జరిగిందంటే ఆ యొక్క రోగగ్రస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని స్వస్థపరచమని అడిగాడండి. And he asked Jesus in the second verse, and behold, there came a leper and worshiped him, saying, Lord, if thou can make me clean. And Jesus put forth his hand and touched him, saying, I will be thou clean. మరి అక్కడ 2-3 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయనని మనం చూస్తున్నామండి. ఇక్కడ మొట్టమొదటిగా ఆ కుష్ఠరోగం కలిగినటువంటి వాడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన్ని నన్ను శుద్ధిపరచబడి అడిగినట్టుగా మనం చూస్తున్నామండి. If we go to Mark 6 and 15, మరి ఆ తర్వాత మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్న 15వ వచనంలో ఉన్నటువంటి మాటలను మనం చూసినట్లయితే verses 15, 16, 17 and 18. మరి 16వ అధ్యాయము మరి 15, 16, 17 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క సేవకులకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని మరి ప్రభు అక్కడ రాయించి ఉంచారండి. And Pastor, can you read these verses for me, please? Yes, sir. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 మరి 17 18 వచనాలు మనం చదువుకుందామండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. I want you to say, I have been equipped. మరి ఆ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు అని మనం చెప్పుకుంటున్నాం. To lay hands on the sick and they will recover. మరి మనం ఆ యొక్క ఎప్పుడైతే మనం ఆ యొక్క ప్రార్థన మరి మనం చేస్తూ మరి ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మరి ప్రార్థనా పరులుగా మనం ఉన్నప్పుడు ఒకవేళ మనం చేయి ఉంచిన వెంటనే మరి రోగులైనటువంటి వారి రోగములు స్వస్థపడే విధంగా ఉంటాయి. I want everybody to say that God is still a healer today. మరి ఆ యొక్క మనల్ని చూసి మనం చేసేటువంటి కార్యాలను చూసి మరి ప్రజలైనటువంటి వారు దేవుని మహింపరిచేవారుగా దేవుడు ఈ రోజు కూడా ఆయన స్వస్థత కార్యాలు ఆయన బిడ్డల ద్వారా జరిగించగలుగుతూ ఉన్నాడు అని మన ద్వారా దేవుడు మహిమ పొందేవాడుగా ఉంటారు. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Yes, thank you, Jesus. Come on, tell God thank you. మరి అందరూ కూడా In America, we praise God. Tell God thank you. Tell him thank you right now. అందరూ కూడా అన్మ్యూట్ చేసి మరి దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు అని చెప్పండి. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So they asked the Lord. They asked the Lord to heal. He asked God to heal him. God laid his hands on him and he was immediately healed. And I want to tell you this morning, you have the power of God. If you will call on God, if you will praise God, God can use you as an instrument to heal. Hallelujah.
మరి దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి నీవు మరి ప్రార్థనా పరుడుగా ఉంటూ నీవు దేవునికి లోబడుతూ మరి ఆయన మాట వింటూ మరి ఆ యొక్క నీవు కూడా ఒకవేళ ప్రభువా నీ శక్తిని మాకు ఇవ్వండి, మేము కూడా మరి ప్రార్థన చేసినప్పుడు మేము రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపడే విధంగా నాకు అటువంటి స్వస్థత వరాన్ని ఇవ్వండి అని మీరు ప్రభువుని ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మీరు చేతులుంచినప్పుడు ప్రభువు తన శక్తిని ప్రభావాన్ని మీ ద్వారా ఆ రోగగ్రస్తులు అనేటువంటి వారి శరీరాలలోకి ప్రసరింపచేస్తే వారి రోగాల నుంచి విడుదల చేసేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. థ్యాంక్ యూ. Why do I keep saying hallelujah? మరి ఎందుచేత Because నేను the Bible says that God inhabits the praises of his people. మరి ఎందుచేత నేను మరలా హల్లెలూయా చెప్తున్నాను అని మీరు ఒకవేళ అడగొచ్చు. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, మరి మన దేవుడు మన స్తుతులకు పాత్రుడు, మన యొక్క మరి స్తుతుల మీద ఆయన ఆసీనుడైనటువంటి వాడు. అందుకనే నేను హల్లెలూయా హల్లెలూయా అని చెప్తా ఉన్నాను మాట. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. And we as people of God must begin to start praising God again. Our people need to see us outwardly praising God, so when they get home in their houses and things come against them, they can praise God and the power of God will fall in their homes. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మీ యొక్క గృహాల్లోనికి ఆయన ఆహ్వానించినప్పుడు మీరు ఎప్పుడైతే మరి ఆయనకి సమర్పించుకొని ఆయన కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మీరు సిద్ధపడి ఆయన ప్రార్థనలో కనిపెడుతూ ఆయన వేడుకుంటారో అప్పుడు దేవుని శక్తి మీ మీదకి వచ్చి మీరు దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా, మరి మీ ఆయన శక్తి ప్రభావం మీ గృహాల్లో మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మీరు అనుభవిస్తూ మీరు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. When we understand that we are the instruments of God, God has called us to be a royal priesthood, a chosen generation, a peculiar people who has called people out of darkness into his life. God can then use us, but we have to realize who we are and whose we are. Hallelujah. హల్లెలూయా. మరి మనం ఎవరు అనేటువంటిది మనం మరి తెలుసుకోవాలి. మనం మరి దేవుని దృష్టిలో మరి రాజులైన యాజక సమూహంగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనం సామాన్యమైనటువంటి మనుషుల లాంటి వాళ్ళం కాదు, మనం ప్రత్యేకించబడినటువంటి వాళ్ళం. మనం ఆ యొక్క దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి వాళ్ళం. ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన కొరకు వాడుకోవాలని ఏర్పాటు చేసుకున్న పాత్రలమని మనం గుర్తించి మరి దానికి తగినట్టుగా పిలుపు తగినట్టుగా మనం జీవితం జీవించి ఆయన మహిమ కొరకు మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. And Pastor, if you can read for me back in Matthew 8:5 and 6. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5-6 వచనాలు మరలా మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినాలని మనం చేసుకుంటున్నాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంటిలో ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను అని అక్కడ చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. Hallelujah. Hallelujah. In this passage, when Jesus is walking, the centurion, a man who is over many people. The centurion was a leader in the army. He was a ruler over a lot of men, but he understands and sees the authority and the power that Jesus carried. మరి ఇక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క స్వస్థత గురించి ఆయన గొప్పతనం గురించి విన్నటువంటి ఒక గొప్ప అధికారి, మరి ఆయన క్రింద ఎంతో మంది ఆ యొక్క సేవకులు ఉన్నటువంటి ఒక శతాధిపతి అని పిలువబడినటువంటి ఒక ఆ సామ్రాజ్యంలో ఒక శతాధిపతిగా పనిచేస్తున్నటువంటి ఆయన యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకొని మరి ఆయన దగ్గరకు వచ్చి మరి ఆ యొక్క ప్రభువా, నా సేవకుడు మరి అస్వస్థతగా ఉన్నాడు అని ఆయన వేడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. And when Jesus hears him, he says, I will come and heal him. We have to be ready to respond to the people of God when they come to us. We have things that are going on in our personal lives, but we represent Jesus. And when the people come to us and they have needs, we have to be ready to move under the power and the authority of God. మరి ప్రియులారా, మరి ఈ యొక్క విషయంలో మరి ఆ యొక్క దేవుడు
మరి వెంటనే యేసయ్య అతనితో చెప్తూ ఉన్నాడు కదా, మరి ఇదిగో మేము వస్తాం, మీ సేవకుని గురించి మేము ప్రార్థన చేయడానికి మేము వస్తాము అని ఆయన చెప్పినప్పుడు మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ప్రభువా మరి మరి ఆ యొక్క మీరు రావడానికి మరి అవసరం లేదు, మీరు ఒక మాట చెప్పండి చాలు అని మనకి ఆయన సమాధానం చెప్పారండి. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే, మరి ఎప్పుడు కూడా దేవుని సేవకులైనటువంటి మనం ఎవరైనా అవసరతల్లో ఉన్నప్పుడు, మరి వారు గృహాల్లో మరి ఇబ్బందులో ఉన్నప్పుడు, వారి సేవకులైనా వారి కుటుంబస్తులైనా ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు మనం సిద్ధంగా ఉండి మనం వారికి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come on everybody, let's praise God. Everybody praise God. Hallelujah. మరి అందరూ కూడా దేవుని స్తుతించండి. మైక్ ఆన్ చేసి దేవుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. Hallelujah. I want everybody to unmic and let's praise God. Everybody unmic for a minute and let's praise God for a couple minutes. అందరూ కూడా మ్యూట్ చేసి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Amen. Hallelujah. హల్లెలూయా. God, we thank you. We Amen. praise you. We magnify your Yes, name. We yes. glorify you. God, Yes. you're worthy of praise. Hallelujah. God, let your power come in this Hallelujah. room now in the name of Jesus. yes lord hallelujah. ప్రభువా నాయన ఇప్పుడే మా మధ్యలోనికి రండి. నీ యొక్క నాయన సన్నిధిని మా మధ్యలోనికి మేము మరి తీసుకురావాల్సిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నాయన నీ యొక్క గొప్ప కార్యాలు మా జీవితాల్లో నెరవేర్చుకోమని మనవి చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మా మధ్యలోనికి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Verse 8, the centurion answered and said, Lord, I am not worthy that thou shalt come under my roof, but speak the word only, and my servant shall be healed. మరి అక్కడ ఆయన 8వ వచనంలో యేసయ్య సమాధానం చెప్తున్నారు కదా, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. So you have the Hallelujah. same power. You have the same power today to speak the word of God, and people can be healed, people can be delivered, people can be set free, but we have to speak the word in the name of Jesus. మరి ఆ యొక్క అదే స్వస్థత ప్రభావము ఆయన నీకు కూడా ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇప్పుడు నీవు కూడా మరి ఈ యొక్క మాటలు చదివిన తర్వాత దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకోవాలంటే, నీ మాటల్లో కూడా ఆయన శక్తిని అనుగ్రహించాడు. నువ్వు మాట్లాడడం ద్వారా కూడా మరి గొప్ప కార్యాలు, స్వస్థత కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. Hallelujah. So the first thing is the centurion represents, he sees, he recognizes who Jesus is, number one. Number two, he recognizes the power and the authority of Jesus. And number three, he asks Jesus to just speak the word so his son can be healed. మరి ఇక్కడ ఆ యొక్క శతాధిపతి కోరుకున్నటువంటిది ఏంటంటే, మరి ఆ యొక్క నువ్వు గృహానికి వస్తేనే, ఆయన చేతులుంచితేనే మరి స్వస్థత పొందుతాడు అని నేను నమ్మట్లేదు. కానీ నీవు ఒక మాట చదివించినా చాలు, నా యొక్క సేవకుడు మరి ఆ యొక్క స్వస్థ పొందుతాడు అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని మరి ఇక్కడ ఆయన కనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Amen. Praise the Lord. So what we've got to do, we've got to recognize the Bible says, trust in the Lord with all your heart and lean not to your own understanding. In all of your ways acknowledge me, and I will direct our path. And when we acknowledge Jesus, allow Jesus into our situations, he can then move for us. Amen. Amen. మరి ఆ యొక్క అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మరి ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు గుర్తించు. మరి ఆయన గొప్ప దేవుడని, ఆయన నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలడని, ఆయన అసాధ్యమైనటువంటి వాటిని కూడా ఆయన సాధ్యపరచగలడని నీవు మొట్టమొదట గుర్తించు. మరి అప్పుడు గుర్తించి ఆయన యొక్క శక్తిని నీవు గుర్తించినప్పుడు ఆయన ఏమేమి కార్యాలు చేయగలుగుతాడో అనేటువంటిది నువ్వు తెలుసుకుంటావు. తద్వారా నీవు ఆయనను ఏ విధంగా మరి ఆయన శక్తిని నువ్వు మరి వాడాలి, ఉపయోగించాలనేటువంటిది కూడా నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Amen. Praise the Lord. Verse 10 says, when Jesus heard it, he marveled and said to them that followed, verily I say unto you, I have not found so great faith, no, not in Israel.
And I say unto you that many shall come from the east and west and sit down with Abraham and Isaac and Jacob in the kingdom of heaven, but the children of the kingdom shall be cast into outer darkness. What? Oh, let me. మరి ఇక్కడ చూసినట్లయితే 10 నుంచి 11 10 11 12 వచనాలు మనం చూసినట్లయితే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీయుల్లో నేను ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమ నుండి వచ్చి అబ్రహాంతో కూడా ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపట కాని వారు వెలుపటకి చీకటిలోనికి త్రోయబడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So pastor, you're saying this. How do you know that this power works? Is this pastor working in your life right now? And the answer to you is yes. మరి మరి మీ అందరూ కూడా మరి ఒక మరి ప్రశ్న మీరు వేసుకోండి. ఏంటంటే మరి మరి ఈ దైవజనుడు మరి చెప్పే మాటలన్నీ కూడా నిజమా కాదా? ఈ దైవజనుడు చెప్పినటువంటి మాటలు మనం వెంబడించినట్లయితే మన జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా లేదా అని మీరు నమ్మినట్లయితే మరి మేము నమ్ముచున్నాము అని మీరు చెప్పండి. మరి దేవుడు మరి శక్తి కలిగిన వాడు అని మేము నమ్ముచున్నాము అని అంటే మరి మేము నమ్ముచున్నామని చెప్పండి. దేవుడి వాక్యము సత్యము అని మేము నమ్ముచున్నామంటే మేము నమ్ముచున్నాము అని చెప్పండి. అందరూ కూడా అన్మెంట్ చేసి మేము నమ్ముచున్నాము అని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. You are looking at a miracle right now. I am a miracle standing before you. I'm going to share with you how the miraculous power of God has come into my life and the miracle that God has done for me. If there's anyone in your home that's listening, bring your people around the speaker so they can hear this miracle and God can touch them this morning, because God wants to do a miracle in this room right now. Yes, Lord, I receive it. ఈ యొక్క మీ గృహాల్లో మరి దేవుడు ఇప్పుడే మరి ఈ యొక్క స్వస్థత కార్యాన్ని ఆయన చేయాలనుకుంటున్నాడు. మరి అయ్యగారి జీవితంలో మరి దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండగా మరి ఈ యొక్క ఆ యొక్క స్పీకర్ ద్వారా వచ్చేటువంటి స్వరం ద్వారా మరి ఎవరైనా మరి మీ ఇంటిలో ఉన్నటువంటి రోగగ్రస్తులైనటువంటి వారిని ఈ యొక్క మరి స్పీకర్ దగ్గరికి మీరు తీసుకొచ్చినట్లయితే వారు అయ్యగారు చెప్పేటువంటి సాక్ష్యం ద్వారా విని వారు ఇప్పుడే మరి దేవుని యొక్క స్వస్థత ప్రభావాన్ని వారు పొందుకోబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. Amen. Hallelujah. 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 Come on, let's give God some praise again. Come on, praise him. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Oh, Hallelujah. Oh, yeah, shade it up, kabaya. Hallelujah, 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 stotram, hallelujah. I will give glory, 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 I will say glory. Hallelujah, hallelujah, stotram, stotram, stotram. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. At Hallelujah. the age of 18 years old, మరి దేవుడు మరి ఈ యొక్క ఆయన కార్యాన్ని మీ ఆ యొక్క అనేక సంవత్సరాల నుంచి మీరు జరగలేదు అనుకున్నటువంటి కార్యాలను ఈ రోజే ఆయన చేయబోతూ ఉన్నాడు. Amen. Amen. When I got saved, I would not leave my old life alone. మరి ఆ యొక్క అయ్యగారు రక్షణ పొందినటువంటి ఆ యొక్క నూతన కొత్తలో మరి తన యొక్క పాత జీవితాన్ని అంత తొందరగా ఆయన వదిలిపెట్టినటువంటి వాడు కాడు. I was selling drugs. I was taking drugs. I was using drugs on a regular basis. And when I got saved, I would not walk away from that life. మరి అయ్యగారి యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే మరి ఆయన రక్షింపబడినప్పుడు కూడా ఆయన పాత అలవాట్లు ఏదైతే మరి మత్తుపానీయాలు తీసుకోవడము ఆ యొక్క ధూమపానము అలాగే ఆ యొక్క త్రాగుడు అలవాట్లు ఇవన్నీ కూడా ఆయన వదిలిపెట్టలేనటువంటివి, ఆయన వెంబడే వచ్చేటువంటివి. On December the 4th, 1975, I was in a car with 6 other people, and we were involved in a bad car accident. మరి అక్కడ డిసెంబర్ 4వ తారీఖు 1975 సంవత్సరంలో మరి అయ్యగారు ఇంకా 6 తన స్నేహితులతో కలిసి ఒక కారులో వెళ్తూ ఉన్నప్పుడు మరి వారంతా ఎంతగానో మరి ఆ యొక్క మరి త్రాగుడు మరి మత్తుపానీయాలతో వారు నింపబడి వారు ప్రయాణం చేస్తుండగా ఆ కారు భయంకరమైనటువంటి యాక్సిడెంట్ గురై మరి ఆ యొక్క వారందరూ కూడా ఎంతో గాయాలు పాలయ్యారు.
The car hit a guardrail going at a high rate of speed, and the car split in the half, and the part of the car that I was in went to the bottom of the hill, and I and the driver were pinned in the car. మరి అక్కడ నేను డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ కారు మరి ఒక పెద్ద డివైడర్ గుద్దుకుని మరి ఆ కారు రెండుగా ఇలా విడిపోయి మరి అక్కడ ఒక రెండుగా కారు ఇలా చీలిపోయినట్లుగా అంత భయంకరమైనటువంటి ఆ యొక్క యాక్సిడెంట్ మరి జరగడం మరి మేము ఆ కారులో మేము ఉండడం మరి జరిగిందండి. When the car ended, my neck was broken and the lower of my back was completely severed, and I was paralyzed from the neck down. మరి ఆ యొక్క మరి యాక్సిడెంట్ లో మరి నా మెడ విరిగిపోవడం జరిగింది. నా వెనక భాగంలో ఉన్నటువంటి ఎముకలు కూడా విరిగిపోయి మరి ఆ యొక్క నేను ఎటు కదలలేనటువంటి స్థితిలో ఒక పక్షవాతము వచ్చినటువంటి వాని వల్లే నేను ఏ పని చేయలేనటువంటి స్థితిలో ఒక మంచం మీద మాత్రమే ఉండేటువంటి వాడిగా నేను ఉండేటువంటి వాడిని. When I got into the hospital, they drilled 2 holes in the top of my head and put me in traction to try to reset my neck, because my neck was broken and I was dying. మరి నేను నా మెడ విరిగిపోయి నేను చివరి దశలో నా మరణ వ్యవస్థలో ఉన్నానని నా మెడ సరిచేసే విధంలో మరి నా మెదడులో 2 హోల్స్ ఆ యొక్క రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల్లో మరి వారు స్టిమ్యులేట్ చేయడం ద్వారా వారు ఆ యొక్క మరి నా మెడ సరవుతుందనే విషయంలో వారు అనేక ప్రయత్నాలు చేసేటువంటి వారు. When I came to the next day, they were allowing people to rock around my bed because they thought I was going to die, but God had taken control of me. Pastor, I'm going to try to remember you're interpreting. If I get too fast, tell me to slow down. No sir, no problem. Okay. It's okay sir. మరి అయ్యగారు అప్పుడు ఆ యొక్క పరిస్థితి వారు మరి ఇంట్లో ఉన్నటువంటి వారు బంధువులు వారి స్నేహితులు వీరందరూ ఆ విషయాన్ని వారు చూసి వారు గమనించి ఈయన ఇంకా బ్రతకడు, మరి రేపుడు దినం ఈయన ఖచ్చితంగా చనిపోతాడు అని వారందరూ కూడా నిరీక్షణ లేని వారే మరి ఆ యొక్క ఈయన మరణిస్తాడు అనేటువంటి ఆలోచనతోనే వారు ఆ రోజు గృహానికి వెళ్ళారండి. You can't see clearly, but right here in my neck, they were going to drill a hole in my neck to give me a tracheotomy right here in my neck because I couldn't breathe on my own. But my mother's pastor, who was a bishop, he said, wait, before you operate, let me pray. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి మెడ భాగంలో అయ్యగారికి ఒక పెద్ద గాయం, ఒక రంధ్రం లాగా ఏర్పడినటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క డాక్టర్లు మరి ఆ యొక్క ఆపరేషన్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఒకవేళ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఈయన చనిపోతాడు అనేటువంటి పరిస్థితుల్లో మరి ఆ అయ్యగారి యొక్క తల్లి గారు మరి అక్కడికి వచ్చి, ఇదిగో నా యొక్క మా పాస్టర్ గారు బిషప్ గారు ఉన్నారు, ఆయన్ని ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి మీరు అనుమతించండి అని ఆ బిషప్ గారిని ఆ అయ్యగారి నిమిత్తం ప్రార్థన చేయడానికి అక్కడ తీసుకొచ్చారండి. And when he laid hands on me, every single tube they had on me came out. They didn't have to do the trach. And thank God, if they would have did a tracheotomy, I would not have been preaching today. Glory to God. మరి ఆ యొక్క దేవునికి సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఒకవేళ వారు ఆపరేషన్ చేసి మరి ఇక్కడ ఏదైనా మరి రంధ్రం చేసి మరి నాకు ఏదన్నా చేయాలని వారు ఆ యొక్క ఆలోచన ప్రకారంగా చేసినట్లయితే మరి నేను మీ మధ్యలోనికి వచ్చే విధంగా ప్రార్థన ఆ వాక్యం చెప్పినటువంటి వాడిని కాదు, కానీ ఆ రోజు దేవుడు నన్ను తన యొక్క స్వస్థత ప్రభావం ద్వారా స్వస్థపరిచినందుకే మరి నేను ఈ రోజు మీ మధ్యలోనికి సజీవ సాక్షిగా Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Oh, glory to God. That's the first miracle. Hallelujah. Amen. Amen. Glory. That's Amen. the first miracle. Praise the Lord. మరి అది అయ్యగారి Praise the జీవితంలో Lord. జరిగినటువంటి ఆ యొక్క 40-50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మొట్టమొదటి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క సూచక్రియ అండి. ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి సూచక్రియలు అయ్యగారి జీవితంలో ప్రభు జరిగిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆల్ ద గ్లోరీ టు గాడ్. Amen. Praise the Lord. So it was Christmas time. It was Christmas Eve. My Christmas present was getting moved from ICU into a room. They moved me from being in
the ICU into a regular room. That was my Christmas present. Amen. I went there as a paralyzed man. I was paralyzed from the neck down. Amen, amen. మరి ఈ యొక్క మరి అది క్రిస్మస్ సమయం కాబట్టి ఆ క్రిస్మస్ సమయంలో మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి క్రిస్మస్ బహుమతి ఏంటంటే మరి ఆ యొక్క నేను ఐసీయూలో నుంచి నేను ఆ యొక్క వేరొక మామూలు సామాన్యమైనటువంటి పేషెంట్లు ఉండేటువంటి రూమ్లోకి నేను మార్చబడ్డాను. మరి ఏ ఆపరేషన్ అవసరం లేకుండానే మరి నేను ఆ యొక్క నా యొక్క మెడ సరిగా చేయబడి మరి ఆ యొక్క ఒక పక్షవాత రోగిగా నేను వేరొక వార్డులోనికి నేను మార్చబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When I got in the room, I wasn't able to move anything. I couldn't move my hands. I couldn't move my legs. So I used to read the Bible by having a paintbrush between my teeth, and I turned the pages of the Bible with my mouth going head side to side to read the Bible. Amen. మరి ఆ సమయంలో నేను ఆ యొక్క నా చేతులు నా కాళ్ళు నేను కదపలేనటువంటి స్థితిలో ఒక జీవచ్ఛవంలా నేను నా మంచం మీద పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను నా నోటిలో ఒక టూత్ బ్రష్ పెట్టుకొని ఆ యొక్క బైబిల్ను పేజీలు తిప్పడం ద్వారా మరి ఆ టూత్ బ్రష్ తోటి నేను ఆ నోట్లో ఆ పేజీలు తిప్పుకుంటూ బైబిల్ని నేను చదువుకుంటూ మరి దేవుని గురించి నేను అనేకమైన విషయాలు నేను నేర్చుకున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. Hallelujah. Hallelujah. The doctor used to come in every morning and take a key and run it across the bottom of my foot to see if there was any feeling come back. He would take the bottom of my feet, run a key across, take a hammer and hit my knee and see if the feeling was being restored. మరి ఆయన ప్రతిరోజు ఒక డాక్టర్ గారు పొద్దున్నే వచ్చేటువంటి వారు ఒక కీ తీసుకుని మరి నా పాదాన్ని మీద ఇలా గీసేటువంటి వారు మరి నీకేమన్నా స్పర్శ ఉందా అనేటువంటి వారు ఒక సుత్తి తీసుకుని ఒక ఆయన నా మోకాల మీద కొట్టి మరి నీకేమన్నా తెలుస్తోందా అనేటువంటి ప్రశ్న వారు వేసేటువంటి వారు. One day while laying in my bed, it felt like there was electricity. ఒక రోజు ఒక ఉదయము మరి ఆ యొక్క కరెంటు పాస్ అయినటువంటి విధంగా నా బాడీ అంతా కూడా మరి ఆ యొక్క దేవుని శక్తి ప్రారంభించిందండి. ఆ యొక్క ప్రసరించడం ప్రారంభించిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Running up and down through my body, I could feel the power of God coming into my body. I can feel life coming back. Praise the Lord. Amen. Amen. దేవుని శక్తి నా శరీరంలో పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఆ విధంగా ప్రసరించడం మరి ఆ యొక్క శక్తిని నేను అనుభవిస్తూ ఒక కరెంటు పాస్ అయినట్లుగా నా యొక్క శరీరంలో నేను పై నుంచి కిందకి అనేక సార్లు నేను అనుభవించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. స్తోత్రం మహిమ. ఆమేన్. Praise the Lord. So they trained me how to go home in the wheelchair as a paralyzed man, but God said no. Amen. Amen. అయితే వారు ఇంకా నాకు మరి అనేక దినాలుగా మరి వీల్ చైర్లో నువ్వు ఎలా నడవాలి, నీవు ఇంట్లో ఎలా తిరగాలి అనేటువంటి అనేక విషయాలు నాకు బోధించారు. కానీ మరి దేవుడు అలా కాదు, నీ వీల్ చైర్లో కాదు వెళ్ళేది, నీవు వీల్ చైర్ నీకు అవసరం లేదు, నీవు ఆ యొక్క నీ గృహానికి నీవు ఆరోగ్యంగా నువ్వు వెళ్ళేవాడుగా ఉంటావని ప్రభు నాకు వాగ్దానం చేశారండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. On March the 1st, 1976, 1 year after I was saved, I left the hospital in a wheelchair. మరి ఆ యొక్క ఒక సంవత్సరం తర్వాత మార్చి నెలలో 5వ తారీఖున మరి నేను ఆ యొక్క హాస్పిటల్ని నేను వదిలిపెట్టి మరి ఆ యొక్క వీల్ చైర్లో నా గృహానికి వెళ్ళాలి అన్నట్టుగా నేను బయలుదేరానండి. When I got home, I used to read every scripture I could find on faith. Every scripture. Faith is the substance of things hoped for and the evidence of things not seen. Without faith, it's impossible to please God. For those that come to God must believe that He is, and He's a rewarder of those that diligently seek Him. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినటువంటి విధంగా విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమును
మరి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా మరి నమ్మేటువంటిది అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నామండి. ఈ యొక్క విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము అనేటువంటిది మనం చూస్తున్నామండి. అందుకనే విశ్వాసము మనలో ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మరి ఇటువంటి వాక్యాలు విశ్వాసమును గురించినటువంటి వాక్యాలు నేను ధ్యానిస్తూ వాటిని చదువుతూ నేను దేవుని యందు విశ్వాసంలో బలపడుతూ ఎదిగానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. One day while watching a Christian program with my little brother, I was watching the 700 Club with the late Pat Robertson. మరి ఆ యొక్క టీవీలో వచ్చేటువంటి 700 క్లబ్లో లేక్ ప్యాట్ రాబర్ట్సన్ అనేటువంటి ఆయన ప్రోగ్రాము మరి నేను నా సహోదరుడు మా రూమ్లో ఉండి ఆ ప్రోగ్రామ్ని మేము చూడడం ప్రారంభించామండి. And he said out of his mouth, there are people that are in wheelchairs that are getting up and walking right now. మరి ఆయన ఆ భక్తుడు మరి మాటల మధ్యలో ఆయన ఒక మాట అన్నాడండి. ఈ ప్రోగ్రామ్ని చూస్తూ కొంతమంది వీల్ చైర్లో ఉండి ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. వారు వీల్ చైర్లో ఉండరు, ఇంకా వారు లేచి మరి ఆ యొక్క ఇప్పుడే వీల్ చైర్లోంచి లేచి వారు నడుస్తారు అని ఆయన ఒక మాట విడుదల చేశారండి. Now remember, if we go back to our text, the centurion, when he asked Jesus to heal his servant, he said, Lord, if you will speak the word, my servant will be healed. And the scripture says when Jesus spoke the word, at that hour that servant was healed. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనం చదువుకున్నటువంటి భాగంలో ఆ యొక్క శతాధిపతి మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి అయ్యా మీరు మా ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఒక మాట చెప్పండి చాలు, ఆ యొక్క సేవకుడు స్వస్థపడతాడు అని ఎలాగైతే మరి చదువుకున్నాము, అదేవిధంగా ఆయన ఎక్కడో మరి దూరంగా టీవీలో ఉండి ఆ మాట చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క మాట నా జీవితంలో మరి స్వస్థత తెచ్చే విధంగా నేను ఆ వీల్ చైర్లోంచి లేచి నడిచే విధంగా ప్రభు కార్యం చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. When I heard Pat Robertson say there's people in the wheelchair that is getting up and walking, I got up out of my wheelchair and began to walk across the floor. Glory to God. Amen. Amen. ఎప్పుడైతే ఆ యొక్క ప్యాట్ రాబర్ట్సన్ గారు మరి ఆ యొక్క మాట వదిలిపెట్టి ఆ యొక్క మాట పలుకుతూ ఇప్పుడే వీల్ చైర్లో ఉన్నటువంటి వారు లేచి నడుస్తారు అనే మాట సెలవిచ్చారో వెంటనే మరి నేను నా పరిస్థితిలో నా వీల్ చైర్లో ఉన్నటువంటి నేను రెండు కాళ్ళు భూమి మీద నేను ఆంచి మరి నేను లేచి నేను నడవడం ప్రారంభించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఆమేన్. No one laid hands on me. There was no one else in the room but my little brother. But by the word of God being spoken, by the word of God that came from the mouth of the man of God, I was immediately healed. మరి ఎవరు కూడా నా గదిలో లేరండి. ఏ దైవజనుడు కూడా నా గదిలో లేరు. నా మీద చేతులుండి ప్రార్థన చేయడానికి ఎవరు కూడా అక్కడ లేరు. ఆ యొక్క దైవజనుడు ఎక్కడో మరి ఆ టీవీలో ఉండి ఆయన మాట విడుదల చేసినప్పుడు ఆ మాట నన్ను మీ వీల్ చైర్లో ఉన్నటువంటి నన్ను లేవనెత్తి మరి స్వస్థపరిచిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత శక్తి మన దేవునిలో ఉందండి. About 3 weeks later, Ben Kinchlow, who was the co-host of the 700 Club, came to my hometown and came to a hotel across the street from where I was currently living at. మరి ఆ తర్వాత కొన్ని దినాలకి మరి నేను ఉండేటువంటి పట్టణంలోనే మరి ఒక మీటింగు కొరకు మరి దేవుని వాక్యాన్ని మరి అందించడానికి ఆ యొక్క గొప్ప దైవజనుడు 700 క్లబ్ నుంచి ఆయన ఆ యొక్క దైవజనుడు రావడం వచ్చి నేను ఉన్నటువంటి ఇంటికి దగ్గరలోనే ఆయన నివసించాడండి ఒక హోటల్లో. Ben Kinchlow prayed for everybody in the room but me. At the very end of the prayer, he called me up. When I walked in there, I was walking on a crutch. When Ben Kinchlow laid hands on me, God did the final healing in my legs. I didn't walk with a crutch. I didn't walk with a cane. The healing power of God touched me. మరి ఆ యొక్క ఎప్పుడైతే బెన్ కెన్షన్ అనేటువంటి ఆయన మరి
ఆ యొక్క మీటింగ్ అరేంజ్ చేశాడో ఆ ప్రాంతానికి నేను వెళ్ళి మరి అక్కడ నేను వెనక సీట్లో నేను కూర్చొని మరి అక్కడ ఆయన మరి చివరిగా ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఆ స్టేజ్ మీదకి రమ్మని ఆయన పిలిచి మరి నేను అప్పుడు ఒక చిన్న స్ట్రక్చర్తో నేను నడుస్తూ ఉన్నటువంటి సమయంలో అది నేను ఒక ఆధారం పెట్టుకుని నడుస్తున్నప్పుడు మరి ఆయన స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు నీవు ఇంకా నేను ఆయన ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య స్వస్థత నాలో ప్రసరించడం ద్వారా నేను ఆ యొక్క ఏ ఆధారం లేకుండా మరి ఏ స్ట్రెచ్చర్ కానీ ఏ యొక్క మరి కర్ర సహాయం కానీ ఏది లేకుండా మరి నేను చక్కగా నడవడానికి ప్రభు నాకు కార్యం చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. Now, I was a senior in high school. This happened my senior year in high school. Remember, I told you I was paralyzed from the neck down. Where the break occurred in my neck, it completely knocked out the right side of my body. So to graduate from high school, I had to switch from a right-hander to a left-hander. మరి ఎప్పుడైతే మరి నా యొక్క ఈ యొక్క మరి మెడ మరి ఒక ప్రక్కగా అయిపోయిందో మరి నా యొక్క శరీరంలో భాగాలు సరిగా పనిచేయకుండా ఇంతకుముందు నేను కుడి చేత్తో రాసేటువంటి వ్యక్తిని మరి ఇప్పుడు ఏమైందంటే నేను కాలేజీ చదువుకున్నటువంటి ఆ సమయంలో జరిగింది కాబట్టి నేను ఎడమ చేత్తో రాసే వ్యక్తిగా నేను మార్చబడ్డానండి. God has blessed me to graduate from high school, to graduate from college, to get a master's degree. And I'm currently working on my doctorate degree. There is nothing too hard for God. మరి ఈ విధంగా ఏమీ చేయలేను ఇంకా జీవితాంతము మరి ఇలాగే మరి ఆ యొక్క కృంగిపోయి మరి ఆ యొక్క జీవోత్సవంలా ఉండాలి అన్నటువంటి నేను మరి ఈరోజు ఒక గొప్ప మరి ఆ యొక్క దేవుని శక్తి ద్వారా మరి నా యొక్క చదువులు నేను ముగించుకున్నాను, నా కాలేజీ నేను ముగించుకున్నాను, తర్వాత నా డిగ్రీ నేను పొందుకున్నాను. ప్రస్తుతం నేను ఆ యొక్క నేను నా డాక్టరేట్ కొరకు నేను ప్రయత్నం చేస్తూ డాక్టరేట్ సంపాదించడానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The doctor said as a result of my accident, I couldn't have kids. I have a 30-year-old son and a 27-year-old daughter. మరి ఆ యొక్క డాక్టర్ గారు చెప్పారు కదా, ఇదిగో నీవు జరిగినటువంటి యాక్సిడెంట్లో నీకు ఇంకెప్పటికీ పిల్లలు పుట్టరు అని ఆయన చెప్పాడు. అయితే దేవుడు తన స్వస్థత జరిగించడం ద్వారా ఇప్పుడు నాకు ఒక 30 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, 28 సంవత్సరాల కూతుర్ను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. This happened when I was 18 years old. I am now 66 years old. మరి ఆ యొక్క నాకు జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాల వయసు. ఇంతవరకు కూడా ప్రభు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో జరిగిస్తూ ఇంతవరకు ఆయన నడిపించుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది ఆయన మన మధ్యలో దేవుడు ఉంచినటువంటి ఒక గొప్ప Thank you Jesus. Thank you Jesus. Hallelujah. Thank you Lord. I believe that the reason why God had me share this story today because he wants to work a miracle in the midst of this prayer group today. మరి ఎందుచేత ప్రభు ఈ విధంగా ఈ మాటలు నా జీవితంలో చేసినటువంటి మాటలు మీ మధ్యలో పంచుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చాడంటే మరి ఆ యొక్క దేవుడు మీ యొక్క కుటుంబాల్లో మీ యొక్క జీవితాల్లో కూడా ఆయన గొప్ప కార్యాలు స్వస్థత కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. I believe Amen. God wants to work a miracle right now. I believe that God wants to work a miracle right now in the midst. There's people in here that need a miracle today. I'm going to ask everyone that can to cam up. Everyone that can to cam up. మరి ఇప్పుడే మరి మీలో ఆ యొక్క మీరు ఆ ఎదుర్కొంటున్నటువంటి ఆ రోగాలు ఏమైతే ఉన్నాయో, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తొలగించి మరి వాటన్నిటిలో నుండి మరి దేవుడు నన్ను ఎలాగైతే బయటికి తీసుకొచ్చి నన్ను స్వస్థపరిచాడో అదే విధంగా మీరు కూడా రోగాల్లోంచి మీరు బయటకు వచ్చి మీరు కూడా స్వస్థత పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Hallelujah. 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 Let's unmic those mics and let's begin to praise God in here. Unmute those mics and let's begin to praise God. మరి అందరూ కూడా మైకులు ఆన్ చేసి అందరూ కూడా దేవుని ఒకసారి స్తుతించండి. దేవుడు ఎంత దేవుడు ఆయనను మనం స్తుతించండి. మన జీవితాల్లో ఆయన ఇష్టపడుతున్నారు. అందరూ కూడా అన్మ్యూట్ చేసి మీరు
Oh, la 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 ba, sheko ba la la ba ha. Oh, la la ba, shede la ka ta la la ba ya, shede la ko ta yera la ma ya. Oh, hallelujah. Hallelujah. God, we praise you today. God, we magnify you today, oh God. In the name of Jesus. Hallelujah. 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 Everybody's praying. Everybody's praying. Hallelujah. Hallelujah. హల్లెలూయా అందరూ కూడా మరి Hallelujah. హల్లెలూయా అని చెప్పండి దేవుని స్తుతించండి దేవుని Hallelujah. స్వస్థత ప్రభావం మన మధ్యలో సంచరించండి Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. Oh, Baba, Rikala, Shila, da, 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 da. Hallelujah, 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 Hallelujah. hallelujah, hallelujah, Hallelujah. hallelujah, hallelujah, Hallelujah. hallelujah. Riba, Raka, Laba, Shika, Laba, Hallelujah. Raba. Oh, Rika, Baba, 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 Shaba, Laba, Raba, Raba. Hallelujah. I want to pray. I want to pray. I want to pray. Pastor, if you could find out anyone in here that needs healing, I want to pray for them today. Anybody that needs healing, however you can communicate that, and I want to pray. మరి అయ్యగారు మరి ఇప్పుడు మనందరి కోసం ఎవరెవరైతే ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారో ఎవరెవరైతే అనారోగ్య సమస్యల్లో ఉన్నారో వారు మరి మీరు ఏంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటిది మీరు చెప్పినట్లయితే అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా Is there anybody that responded to you? I see that hand from Mala. Mala, I see that hand. మరి మీరు ఎవరైనా మరి మీరు సమస్యతో ఉన్నట్లయితే మీరు తెలియజేయండి మరి ఆ యొక్క మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు ఎటువంటి అనారోగ్య సమస్యతో మీరున్న మరి అన్మ్యూట్ చేసి మీరు తెలియజేయండి అయ్యగారు మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు ప్రత్యేకంగా స్వస్థత కొరకు ప్రభునామానికి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్ అయ్యగారండి. ప్రైజ్ లార్డ్ అన్నారు. మా పాస్టర్ గారు డెలివరీ అయ్యారు, బాబు పుట్టారు. కొంచెం ఎర్లీగా పుట్టడాన్ని బట్టి ఎన్ఐసిలో పెట్టారు. కొంచెం బాబు రికవర్ అవ్వాలని. అదే రీతిగా బాబుకి యొక్క కిడ్నీ లెఫ్ట్ సైడ్ కిడ్నీ వాసిందంట, కొంచెం వాపుగా ఉందంట. అది కూడా రికవర్ అయ్యి దేవుడు బాబుని స్వస్థపరిచి త్వరగా గృహానికి నడిపించినట్లుగా మా కొరకు బాబు కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అమ్మగారి పేరు ఏంటన్నా? అమ్మగారి పేరు ప్రశాంతి. ఓకేనా అయ్యగారు చెప్తాను. పాస్టర్ మల్లెల ఎలీషా ఈజ్ ఆస్కింగ్ టు pray for her wife recently delivered a boy and he was put into ICU for child ICU and he is because he is a premature baby so he was put in ICU so doctors telling his left kidney is little high than right kidney so he will please pray for the little child and her wife Prashanti will be touched by God and healed Amen. came out from hospital. Amen. What's his child's name? What's the child's name? His little child and his boy child. It is a days of the is not big. Is a little very right. days. What's his name? His name is Elisha, Pastor Elisha. Alicia. Father, in the name of Jesus, we pray for Alicia now. We know you're omnipresent. You're everywhere. We don't have to ask you to go there. You're already there. Release your anointing in that hospital, in that room now. Touch that baby, God. Do the miraculous. I speak the word healing now. That baby shall live and not die. I pray, God, that the baby grows up, God, to be a man of God in the name of Jesus. We Amen. Pray for his wife. Bring strength to her body now, God. You have not given us a spirit of fear, but of love and power and a sound mind. And I pray now in Jesus' name. Amen. Amen. Thank you. Is there another prayer request? Is there another prayer request? Sir, good morning, Reynolds, sir. This is Amos from Hyderabad. So it's a very encouraging words upon faith and centurion and leper man. It's amazing. Miraculously, they are healed, leper and his servant also. Wonderful message. It's encouraging to me. One more thing,
one more thing, and your testimonies are wonderful, amazing. God has healed totally. It's amazing, amazing. So thank you for encouraging word, and please pray for me. And we need a prayer hall to worship the Lord. So please pray for the. We may get to big hall to worship the Lord. We don't have a hall to pray because some people are attacking me, my church. Right. So that's a problem. Yeah, we Right. need another room. Please pray for me. And one more prayer point is there. Sometimes I'm not feeling well because back pain is coming sometimes. So please pray for healing. In the back. Yeah. Where at in your back? 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 Back pain, back. Yeah, yeah. Please pray. Where? I'm sorry. Please pray for me. Back pain. Back pain. Yeah. Okay, Father, in the name of Jesus, in the Jesus. name of Jesus, allow. That's right. Allow Allow. your anointing to come now. Go from the crown of his head to the Lord. soles of his feet. God, I pray for the middle of his back. I pray in the area where the kidneys are, God. I'm Jesus. praying that you would touch right now. Bring Amen. deliverance right now, God. In the name of Jesus, we speak healing now. Amen. Amen. In the name of Jesus. And Father, you said you would hide us in the secret place. Amen. Psalms 91, Pastor Amos, read that. He said you would hide us. We come against every attack that's coming against that church today, God, in the name of Jesus. Amen. I pray that you dispatch angels around that church now, Amen. in the name of Jesus. Amen. Amen. Father, give this Amen. pastor Amen. strategy. Give him Amen. strategy. All through the word, oh God, you gave strategy for battles. Give my Amen. brother strategy today, in the name of Jesus, and we thank you. Amen. Amen. Thank you. Amen. Thank All you. right, everybody, come on, let's praise God with him. Come on, let's praise God with him. Thank Praise you. God with him. Yes, praise God. Praise God. Right Thank you, now, sir. come on, Thank you. Praise God God. with him. Praise God. Praise God. Ah, Praise- Yes, praise Hallelujah. God. Praise God. Yes, thank you, sir. I have a prayer request, sir. yes, sir. Just yes, pray for me, God, that God give me wisdom, God give me power, God give me more power of the Holy Ghost, and more knowledge, more understanding. Just pray for me, God give me wisdom, Amen. Lord, power, more knowledge about the Holy Spirit. amen. Lord, we pray for my brother Robin today. When Solomon is appointed king, he asked for wisdom and knowledge to go into amongst the people. Amen. Amen. And because he didn't pray for Oh, things, but he asked for wisdom, he made him the wisest man there ever was. God, we pray for our brother today. Give him wisdom. The Bible says, blessed are those that hunger and thirst for righteousness. They shall be filled. And God, we pray for our release. Give him a hunger for the word like he's never had before. God, give him a spirit to interpretate. Give Amen. him, God, the Rhema word, so that when he reads the word jumps out into him. Let the word become a part of him, oh God. Let him Amen. become a walking epistle of the word of God in the name of Jesus. And this is what the Lord has said to you. My brother, in this next season, I want you to seek me like never before. Turn your plate over, my brother. Turn your plate over. Guard your ear gate. Guard the things that come into your ears. Guard the people around you. People around you that speak not faith. People that speak doubt. Get away from them. And I, the Lord thy God, will come in the midst of you and give you a download like you've never experienced before. Because you desire this, Amen. I will do this. I said I would grant you the desires of your heart. And because you asked this, my brother, in the name of Jesus, I'm doing it now, says the Lord. Brother Robin, I want you to begin to praise God right now. Come on, praise him. Praise God. Praise God, Hallelujah. praise Thank you, God, God. Come on, praise brother Robin, God, praise him. hallelujah. And the more you Hallelujah. praise him, the more he's going to feel you. Okay, thank you so much, Pastor. Thank you so much for praying for me. I really feel blessing through your prayer. And God richly bless you, sir. I remember me into your prayer. Yes, sir, I sure will.
Yes, thank you. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. We love you, Lord. We adore you. We honor you. Hallelujah. We worship your holy name, Lord. We praise your holy name, Lord. Hallelujah. Thank you, Jesus. Glory, glory, Hallelujah. glory. Hallelujah. Hallelujah. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. Are there any more prayer requests, Pastor? ఇంకా ఎవరైనా మరి ప్రార్థన అవసరతలు కలిగినటువంటి వారు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. స్వస్థత సంబంధమైనటువంటి ఏమైనా మరి అనారోగ్య సమస్యల గురించి మీరు మరి కోరినట్లయితే మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడి కార్యములు మన మధ్యలో జరగబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సార్. Please pray for me, and I am a high blood diabetes sugar. I have high blood sugar, and please pray for me. God will deliver from the diabetes and heal me completely. And I have faith in God, and God will touch me and heal me from this high blood sugar. Amen. And Pastor, I want you to take a deep breath. Take a deep breath. Breathe in, Pastor. Now breathe out. Lord, feel. There it comes. There comes. Ah, da, da, ba. Ah. Oh, da, da, ba. She. Oh, da, ba. Ha, ba, ba. Ye, da, da, ba. She, ko, ta, da, da, ba. Ya. Ha, ya, ba. Oh, ya, ba. She, da, ta, ta. She, ko, ba, da, da, ba. Ha, ta. She, ko, to know that I know the Lord God am with thee. I've placed my anointing on you and my son. As you obey me, obey my word. Obey my word. Seek me. Seek me. Seek me, my son. Seek me, my son. As you seek me, as you obey my word, know that I, the Lord thy God, will give thee visitations like others don't receive. I will give you revelation and knowledge like others won't receive, because you hunger and desire after me, my son. You even, because of your obedience, my son, for this meeting today, I'm going to immediately open a door. There's something you've been asking me to do. The door has opened. My son, go back and walk through this door, saith the Lord thy God. Amen. Hallelujah. Hallelujah. Amen. Thank you, Pastor, go back. There's something you've been asking God to do. I want you, when we get off this meeting, go back again. Because of your obedience. And I want to say this to everybody on here. Some of you, the reason why God can't move for you is because you're not being obedient. The Bible says if you're willing and obedient, the word has been spoken over you. The word has been released to you. Now you've got to be obedient. This morning, Pastor and I had to change things around to make this thing happen. But we were obedient. Every time you obey God, everybody listen to me. Every time you obey God, it opens a door for you. Hallelujah. Amen. Hallelujah. Praise God. Every time you obey God, it opens a door. Amen. The reason why God has to open some doors for you all, because you're not being obedient. Not sin. I'm not talking about sin, but obeying the voice of God. Yes. As you obey the voice of God, I will open doors, saith the Lord. Amen. Hallelujah. Hallelujah. Help us, Lord, to obey you. Hallelujah. Thank you, Jesus. Thank you so much. Are there any, Pastor? My time is up. I don't believe in going over time. I'm very trained well. Yes, you sir. said 10:30. It's 10:31. Yes, sir. Yeah. Yes, sir. Thank you so much, sir. And this is a great blessing for us to have you this day. This is the God appointed time to all of us to hear your testimony and the word of God, and to encourage us to heal us from our physical bodies and the spiritual bodies. And thank you so much for taking your valuable time and coming among us. Please pray, ending prayer, and close this meeting, sir, and give the benediction. I sure will. And Pastor, can you ask everyone to please join my page? You can follow me. Yes, watch all of my broadcasts. We have a television program. Yes, sir. And I need you to interpret. I have a television program on YouTube. Yes, sir. I will ask them to join your YouTube program and watching your TVs and your testimonies. Yes, sir. And I'm on national television. I'm on TCT. I'm on Ask the Pastor. Yes. I'm almost positive you can get it in India.
Yes, I'm going to ask the pastor every single week. But Father, now we pray for my brothers and sisters on this line. Lord, you know every request. Yes, Lord. There's someone on here, Lord, as I close, that is having problems in the right shoulder, in the right shoulder, in the right shoulder, in the right shoulder. I pray that you would touch that shoulder now. Yes, yes, yes. In the right shoulder, there's a person on here, God, that has been having a problem. They have a problem lifting their right arm. I'm praying that you heal now, God, in the name of Jesus. Bless every pastor, every person on this line. In the name of Jesus, we release blessings now. And I speak life. You shall live. Your ministry will live. Your ministry will survive. Amen. In every obstacle. Lord. If it's a financial obstacle, Lord. if it's a warfare obstacle, every obstacle is removed now. Amen. In the name of Jesus. name of In the name of Jesus. And God, we thank you. God, we thank you. God, we thank you. Amen. Amen. Thank you, Jesus. Hallelujah. Thank you so much. Amen. So, thank you, sir. Thank you so much for your love, spending time in your area night. So, morning, I think. So wonderful. We are very much encouraged by your testimony, the word of God. We are very blessed. Thank you so much for your love. So, yes. Yeah, we are welcome to come to continuously. We may blessed. Yes, sir. Anytime Pastor asks me, I will be glad to come back. I will be glad to come back. Yeah. Oh, praise God. Hallelujah. Thank you. That's so. When I in awesome wonder, I see the stars, I see the mighty wing, I see the stars, I hear the mighty thunder, thy power throughout the universe display. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Praise Brother, God. just now you prayed for the man who is suffering with the right hand pain. That man is nothing, no more. No one. I am the one, that one who is pain in my right hand. God delivered me and healed me from the pain in my Glory right to hand. God. Hallelujah. Glory to God. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Amen. Thank you so Amen. much Hallelujah. for your wonderful prayer, and God really and He's really doing miracles these days as He did in the 2000 years ago. Amen. Also, He's doing the miracles to the people, to His people, and through the prayers and the revealing the word from their mouth. Thank you so much, sir, for revealing the wonderful word to heal my sick body and right hand pain, and to deliver from my high blood sugar. Thank you so much, sir. Thank you. It is a great blessing, and it's a great encouragement, and it will be a great blessing to all of us. And please come regularly on every Saturday at the same time, if possible. Please come every Saturday, same time. We are inviting you to come and join with us and share the God's word, encourage us, and heal many people all over India and all over the world. Amen. Amen. Thank you so much. Amen. God bless you. Thank you so much, sir. God bless you too, Yes, sir. sir. We welcome every Saturday. Welcome. Please come, Zoom, and strengthen us. Okay. I will communicate with Pastor. Yes, sir. Yeah. I will communicate with Pastor, and I will let him know when I can come. Yes, sir. I have another service that I have another service that I got to preach today too.
Yes, sir. So we will. Praise God. I work with Pastor, and we'll try to make this happen. God bless everybody. Thank you so much, Amen. sir. Thank you so much. Amen. Love God bless everybody. you too, God sir. bless you. Amen. Love you Thank too, you. sir. Thank God you. bless Thank you, you. sir. Amen. Thank you so much, sir. Praise the Lord. మరి ఇంతవరకు చక్కని మాటలు మరి మనం విన్నామండి. దేవుడు మరి మనందరినీ కూడా ఎంతగానో ఆశీర్వదించాడు. మన ఆత్మలు మన శరీరాలు కూడా ఆయన స్వస్థపరిచే విధంగా మరి ఆయన గొప్ప కార్యాలు జరిగించాడని నేను నమ్ముచున్నాను. మరి కూడికను మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్న ఎలీషా బ్రదర్ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. ఎలీషా బ్రదర్ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం కూడికను ముగించుకుందాం. అత్యంత ప్రేమ స్వరూపి యేసు ప్రభువా, దయగల దేవ, గొప్ప దేవ, నీ నామానికి స్తోత్రాలు నాయన. ఈ దినమందు నాయన ప్రభ జిమ్ మీటింగ్ లో మీరున్నారు నాయన. మీ దైవజనుడు నిలబెట్టిన ఆయన ప్రభ అయ్యా మర్మాలతో కూడినటువంటి నాయన ప్రభ విషయాలు మాకు బయలుపరిచారు, తెలియపరిచారు నాయన. అవును ప్రభ, ఆ సాక్ష్యాన్ని మేము విని ఉన్నాం ప్రభ. నీ కార్యాలు కంటికి కనిపించవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరము కావు, అర్థము కావు నాయన. అటువంటి కార్యాలు చేసే దేవుడు నీవు నాయన. నీ దైవజన విషయంలో ఎన్నో అద్భుతాలు చేసి గొప్పగా సేవలో మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ దినమందు నాయన నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. అయ్యా మీ దైవజనుడైనా మీ దైవజనుడి ద్వారా నాయన గొప్ప కార్యాలు చేస్తున్నందుకు, స్వస్థత కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఇదే రీతిగా ప్రతి శనివారం కూడా జూమ్ మీటింగ్ లో మేము అందరం కలవడానికి సహాయం చేయండి అయ్యా. మీ దైవజను నోటిలోండి మీరు మాట్లాడే ప్రతి మాట విలువైన మాటలు వినడానికి మా సేవలో మేము ఇంకనూ బలపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపు నాయన. ఏసేస్తో నడిపించిన దైవజనుడు దర్శించిన ఆయన పాల్గొన్న దైవజనులు అందరూ మీరు దర్శించమని రిక్వెస్ట్ కోరినట్టు ప్రతి దైవజను మీరు దర్శించి వారి జీవితాల్లో స్వస్థత కార్యాలు మీరు జరిగించి గొప్ప సాక్షులుగా మీరు నిలవబెట్టమని ఈ జీవ్ మీటింగ్ మీరు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపా కాపుదల సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, ఐక్యత దేవున ఈ దినం జూమ్ మీట్లో పాల్గొన్న దైవజనులందరికీ, వాక్య సందేశం అందించిన దైవజనులందరికీ, వారి సంఘాలకు ప్రభు వారు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. మరి చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి పాస్టర్ ఎలీషా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే ఆమోసానికి వందనాలు, రాబిన్ సింగ్ గారికి వందనాలు, సుబ్రహ్మణ్యం గారికి వందనాలు, పురుషోత్తం గారికి, అలాగే జాన్ వెస్లీ గారికి, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మరి దైవజనులందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. బేతిల్ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మరొక మీటింగ్లో కలుసుకునే పర్యంతం ప్రభు మన కృప మరి మనందరికీ తోడై ఉండాలని మరి మనవి చేసుకుంటున్నాను. మరి దయచేసి మరి మీరు అందరూ కూడా ప్రార్థన మనవి జ్ఞాపకం చేసుకోండి. మరి నేను రేపు ఆదివారం మరి వేరొక చోటికి ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాను. ప్రభు నా ప్రయాణం అన్నింటిలో కూడా ప్రభు సహాయం చేసేలాగా మీ మనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ.